విరామం లేని విజయాలతో దూసుకుపోతున్న అనిల్ నాయక్ క్లాసెస్ విద్యార్థులు మీరు కూడా అనిల్ నాయక్ యాప్ లో కోచింగ్ తీసుకోవాలి అనుకుంటున్నారా? ఎస్ఎస్సి, బ్యాంక్, ఐబీపీఎస్ పిఓ, ఆర్ఆర్బీ, ఎస్బీఐ పిఓ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్, కంపెనీ ప్లేస్మెంట్స్, క్యాట్ ఎగ్జామ్స్ ఇలా 60కి పైగా యాప్ట్యూడ్ ఎగ్జామ్స్ ని ఫస్ట్ అటెంప్ట్ లో క్రాక్ చేయండి. అన్ని యాప్ట్యూడ్ క్లాసెస్ లు అనిల్ నాయక్ గారే తీసుకుంటారు. ఒక యాప్ట్యూడ్ ప్రాబ్లమ్ ని 10 లేదా 20 సెకండ్స్ లో సాల్వ్ చేయడం ఎలాగా అని షార్ట్ కట్స్ మెథడ్ నేర్పిస్తారు. ఆన్లైన్ క్లాసెస్ అలాగే ప్రీ రికార్డెడ్ కోర్సెస్, ఎస్ఎస్సి, బ్యాంక్, క్యాట్, డిఏఓ నోటిఫికేషన్ అన్నిటికీ సపరేట్ గా కోర్స్ ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మీకు నచ్చిన కోర్స్ కొనుక్కోండి, జాబ్ కొట్టేయండి. విరామం లేని విజయాలతో దూసుకుపోతున్న అనిల్ నాయక్ క్లాసెస్ విద్యార్థులు మీరు కూడా అనిల్ నాయక్ యాప్ లో కోచింగ్ తీసుకోవాలి అనుకుంటున్నారా? ఎస్ఎస్సి, బ్యాంక్, ఐబీపీఎస్ పిఓ, ఆర్ఆర్బీ, ఎస్బీఐ పిఓ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్, కంపెనీ ప్లేస్మెంట్స్, క్యాట్ ఎగ్జామ్స్ ఇలా 60కి పైగా యాప్ట్యూడ్ ఎగ్జామ్స్ ని ఫస్ట్ అటెంప్ట్ లో క్రాక్ చేయండి. అన్ని యాప్ట్యూడ్ క్లాసెస్ లు అనిల్ నాయక్ గారే తీసుకుంటారు. ఒక యాప్ట్యూడ్ ప్రాబ్లమ్ ని 10 లేదా 20 సెకండ్స్ లో సాల్వ్ చేయడం ఎలాగా అని షార్ట్ కట్స్ మెథడ్ నేర్పిస్తారు. ఆన్లైన్ క్లాసెస్ అలాగే ప్రీ రికార్డెడ్ కోర్సెస్, ఎస్ఎస్సి, బ్యాంక్, క్యాట్, డిఏఓ నోటిఫికేషన్ అన్నిటికీ సపరేట్ గా కోర్స్ ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మీకు నచ్చిన కోర్స్ కొనుక్కోండి, జాబ్ కొట్టేయండి. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఇంకోటి కూడా చూడండి, ఇది కూడా చూడండి సార్. ఇది దీన్ని చెప్పే ముందు ఇవన్నీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు ఒక పవర్ఫుల్ ఓకే ఇది చూడండి సార్, ఇది చూడండి సార్. రూట్ ఎక్స్ ప్లస్ మొత్తం అన్ని క్వశ్చన్లు సాల్వ్ చేస్తాను నేను. రూట్ ఎక్స్ ప్లస్ 46 ఈక్వలెంట్ టు 22801. రూట్ ఎక్స్ ప్లస్ 46 ఈక్వలెంట్ టు 22801. ఇది చూడండి సార్. దాన్ని ఏం చేస్తాడు వాడు? ఫస్ట్ 46ని రైట్ సైడ్ తీసుకొని వెళ్తాడు, సబ్ట్రాక్ట్ చేస్తాడు. రైట్ 22801. టీచర్ అలా చేస్తాడు, స్టూడెంట్ కూడా అలానే చేస్తాడు. దానికి స్క్వేర్ ఏదో కనుక్కుంటాడు. 22801 మైనస్ 46. ఇదంతా మీరు చెయ్యొద్దు సార్. ఇదంతా దయచేసి ఇట్లాంటి పనికి మాలిన క్యాల్కులేషన్లు మీరు ఎగ్జామ్లో చెయ్యొద్దు. నా మాటలు కొంచెం ఘాటుగా ఉంటాయి, కానీ మీరు క్లియర్ కారు. క్లియర్ కాని రోజు మీరు మైండ్లో అనిల్ సార్ చెప్పిన మాట మీరు మళ్ళీ గుర్తుకొస్తుంది. మెథడ్ 2 ఫస్ట్ క్వశ్చన్ని మనము మెథడ్ 2 ఇది అనిల్ నాయర్ స్టూడెంట్స్ అయితే ఎలా సాల్వ్ చేస్తారు? అనిల్ నాయర్స్ వే. నేనైతే ఈ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేస్తాను? నవ్వు ఇక్కడ చూడండి సార్. ఫస్ట్ థింగ్ రూట్ ఎక్స్ ప్లస్ నేను ఎలా సాల్వ్ చేస్తే మీకు అలా అలవాటు అవుతుంది సార్. రూట్ ఎక్స్ ప్లస్ 46 ఈక్వలెంట్ టు 22801. 46 అనేది ఈవెన్ నంబర్, అందరూ ఉన్నారు కదా సార్. 22801 అనేది ఆడ్ నంబర్. ఆడ్ నంబర్ మైనస్ ఈవెన్ నంబర్ ఏమవుతుంది? ఆడ్ నంబర్. రూట్ ఎక్స్ ఆడ్ నంబర్ అవుతే ఎక్స్ ఏమవుతుంది? ఆడ్ నంబర్. ఆన్సర్ ఏమవ్వాలి? ఎక్స్ వాల్యూ ఆడ్ నంబర్ అవ్వాలి. ఈ నంబర్ ట్రీ అనేది నేను మీకు చెప్పాను, సప్త సూత్రాలు అనేటి ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్కి ఉపయోగపడుతుంది. రూట్ ఎక్స్ ప్లస్ 46 ఈక్వలెంట్ టు 22801. 22801 అనేది ఆడ్ నంబర్, 46 అనేది ఈవెన్ నంబర్. ఆడ్ మైనస్ ఈవెన్ ఎంత? ఆడ్ నంబర్. రూట్ ఎక్స్ ఆడ్ నంబర్ అవుతే ఎక్స్ ఏమవుతుంది? ఆడ్ నంబర్ అవుతుంది. ఇక్కడ ఏమేమి ఇచ్చాడు? ఆడ్ నంబర్, ఇది ఈవెన్ నంబర్, ఇది ఈవెన్ నంబర్. అసలు ఎంతసేపు పడుతుంది సార్ సాల్వ్ చేయడానికి? మీకు 11025. ఈ మెథడ్ మీరు చేసి చూడండి. ముందు టైమర్ పెట్టుకొని రైట్ చేసి చూడండి. బేసిక్ కామన్ సెన్స్ అప్రోచ్. రూట్ ఎక్స్ ప్లస్ 46 ఈక్వలెంట్ టు 22801. ఇదేమో ఆడ్ నంబర్. ఒరిజినల్ ఎగ్జామ్ తీసుకొని యాక్చువల్గా ఆన్సర్ ఆప్షన్లోనే మనకు ఆన్సర్ దాగున్నది, దాన్ని జస్ట్ బయటికి తీస్తే చాలు. అది మీరు చూడకుండా సాల్వ్ చేస్తేనే ఒక్కో క్వశ్చన్కి టైం ఎక్కువ పడుతుంది. ఆడ్ నంబర్ మైనస్ ఈవెన్ నంబర్, ఆడ్ నంబర్. రూట్ ఎక్స్ ఆడ్ నంబర్ అవుతే ఎక్స్ ఏమవుతుంది? ఆడ్ నంబర్ అవుతుంది. ఎక్స్ ఏమవుతుంది? ఆడ్ నంబర్ అవుతుంది. అనిల్ సార్, మరి ఒక ఆప్షన్ 11,035 ఉంటే ఏం చేయాలి సార్? ఇది కూడా అయ్యే ఛాన్స్ ఉన్నది సార్. అనిల్ సార్ మరి 110
5-2 ఉంటే ఏం చేయాలి సార్? మీకే ఆ డౌట్ వస్తే రైట్, ఐఐటి ఢిల్లీలో 12 సంవత్సరాలు క్యాట్ క్లాస్ చెప్పినవాడిని, నాకు ఆ డౌట్, మీరు ఆ డౌట్ అడుగుతారని నాకు తెలియదా సార్? రైట్, 11035 11052 11052 ఈ ఆప్షన్స్ ఉంటే ఏం చేయాలి? నేను మ్యాథ్స్ ఎలా నేర్చుకున్నానంటే √x ప్లస్ 46 ఈక్వలెంట్ టు 22801. √x ప్లస్ 46 ఈక్వలెంట్ టు 22801. √x అంటే ఇక్కడ చూడండి సార్, ఇదేమో న్యాచురల్ నంబర్, ఇదేమో న్యాచురల్ నంబర్, న్యాచురల్ నంబర్ మైనస్ న్యాచురల్ నంబర్, న్యాచురల్ నంబర్ అంటే √x అనేది న్యాచురల్ నంబర్ కావాలి. రైట్, సరళ సంఖ్య. √x అనేది న్యాచురల్ నంబర్, ఇదేమో న్యాచురల్ నంబర్, సహజ సంఖ్య, సహజ సంఖ్య. ఇది సహజ సంఖ్య, ఇది సహజ సంఖ్య. √x సహజ సంఖ్య కావాలంటే x చతురస్రం అయి ఉండాలి, పర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉండాలి. x పర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉండాలి, x పర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉండాలి. పర్ఫెక్ట్ స్క్వేర్ ప్రాపర్టీలు రాయండి సార్ ఒక్కొక్కటి, మీకు ఒక్క డౌట్ రాదు. √x కనుక న్యాచురల్ నంబర్ అయిందంటే x అనేది పర్ఫెక్ట్ స్క్వేర్, రైట్, వర్గం, వర్గం, పర్ఫెక్ట్ స్క్వేర్. థ్యాంక్ యూ కొండబాబు. వర్గం, వర్గం అయి ఉండాలి. రైట్, నేను మీకు లెక్కలు నేర్పిస్తాను, మీరు నాకు తెలుగు ట్రాన్స్లేషన్ నేర్పించండి. రైట్, √x న్యాచురల్ నంబర్, x అనేది వర్గం అయి ఉండాలి, పర్ఫెక్ట్ స్క్వేర్. లాజిక్ ఏంటి సార్? యూనిట్ డిజిట్ ఎప్పుడు, యూనిట్ డిజిట్ ఎప్పుడు 2, 3, 7 or 8 అయి ఉండదు. యూనిట్ డిజిట్ ఎప్పుడు 2, 3, 7 or 8 అయి ఉండదు. పర్ఫెక్ట్ స్క్వేర్ యూనిట్ డిజిట్ ఎప్పుడు 2, 3, 7 or 8 అయి ఉండదు. ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ ఎప్పుడు 4 తోటైనా భాగాహరిస్తుంది, లేకుంటే శేషం 1 అయినా ఇస్తుంది. 4 తోటన్నా డివైడ్ అవ్వాలి, శేషం 1 అయినా ఇవ్వాలి. ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ ఒక వర్గానికి, ఒక నంబర్ వర్గం గనక అవుతే దాని డిజిట్ సమ్ 1, 4, 7, 9 అయి ఉండాలి. 1, 4, 7, 9 అయి ఉండాలి. పర్ఫెక్ట్ స్క్వేర్, పర్ఫెక్ట్ స్క్వేర్ యూనిట్ డిజిట్ ఎప్పుడు 2, 3, 7 or 8 అయి ఉండదు. ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ 4 తోటన్న డివైడ్ అయి ఉండాలి, లేకుంటే శేషం 1 అయినా వచ్చి ఉండాలి. ఒక నంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతే ఆ నంబర్ వర్గం గనక అవుతే దాని డిజిటల్ సమ్ 1, 4, 7 or 9 ఉండాలి. ఇంకోటి పవర్ ఏమో ఈవెన్ నంబర్ ఉండాలి. ఏదైనా వర్గానికి 16 వేసుకోండి, 16 2^4గా రాసుకోవచ్చు. ఒక వర్గముని రాసే పద్ధతిలో ఒక పద్ధతి గనక పవర్ గనక రైట్ ఈవెన్ నంబర్ ఉంటుంది, పర్ఫెక్ట్ స్క్వేర్. ఈ 4 ఇమీడియట్గా మీ మైండ్లోకి రావాలి. ఎందుకు సార్ అని అంటే నాకు ఇక్కడ √x ఉన్నది, ఇక్కడ చూడండి సార్, ఇక్కడ √x ఉన్నది. ఇది దేంతో డివైడ్ అవుతుంది? ఇది దీని యూనిట్ డిజిట్ ఎంత? 2 అవుతుంది. దీని యూనిట్ డిజిట్ ఎంత? 2 అవుతుంది. 2 అవుతే ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ యూనిట్ డిజిట్ 2, 3, 7 or 8 అవుతుందా? కాదు. 2, 3, 7 or 8 అవుతుందా? కాదు. ఇది కూడా కాదు. ఎందుకంటే 5 తోటి ఎండ్ అయ్యే ప్రతి వర్గానికి 10th ప్లేస్ 2 అయి ఉంటుంది. 5 స్క్వేర్ 25, 15 స్క్వేర్ 225, 25 స్క్వేర్ 625. సో ఒక వర్గం గనక 5 తోటి గనక ఎండ్ అవుతే 10th ప్లేస్ ఏముంటుంది? ఎప్పుడు 2 ఉంటుంది. కానీ ఇక్కడ 10th ప్లేస్ ఎంత ఉంటుంది? 3 అయిపోయింది. సపోజ్గా ఇంకోటి కూడా 11038 ఉందనుకోండి ఆన్సర్, 11038, 11038. ఒక వర్గానికి ఒక వర్గం గనక అవుతే 4 తోటి డివైడ్ చేస్తే పర్ఫెక్ట్గా డివైడ్ అవ్వన్నా కావాలి, లేకుంటే 1 శేషమైనా ఉండాలి. 38, 4 9ల 36, రిమైండర్ ఎంత? 2. ఇది కూడా కాదు, ఇది కూడా కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? మీరు అట్లా ఏవైనా ఆన్సర్ ఆప్షన్లు అనిల్ నాయర్ సార్ అల్గార్థం అర్థమవుతే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది అవును. రైట్, ఇక్కడ చూడండి సార్, ఇది డెఫినెట్గా కాదు. ఎందుకంటే వర్గం ఎప్పుడు 2 తోటి ఎండ్ కావదు, 2 తోటి ఎండ్ కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? 10816 నాకేం కావాలి? ఎక్స్ ఆడ్ నంబర్ కావాలి, 10816. ఒక వర్గం ఎప్పుడు కూడా ఈవెన్ నంబర్ ఆఫ్ సున్నాలతో ఎండ్ అవుతుంది. అలా మీరు పర్ఫెక్ట్ స్క్వేర్ లాజిక్స్ యూస్ చేసి కొన్ని ఆప్షన్లు కూడా ఎలిమినేట్ చేసుకోవచ్చు. నాకు
ఈ వాల్యూ కనుక్కోవడం ఇంపార్టెంట్ కాదు. నాకు ఈరోజు క్వశ్చన్లో ఈ క్వశ్చన్కి ఇది ఆన్సర్ అని చెప్పే క్లాసు కాదు. ఈ క్వశ్చన్కి ఈ లాజిక్లు తెలిస్తే ఇవి కాదు ఇవి కాదు ఇవి కాదు అని చెప్పగలిగే క్లాస్. ఇవి కాదు ఇది కాదు ఇది కాదు కాబట్టి ఇది ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. రివర్స్ అప్రోచ్ ఆర్ బాటమ్ అప్ అప్రోచ్ మనం ఏం చేస్తామంటే, మనము జనరల్గా రైట్ ఒక యాప్టిట్యూడ్ ఉందనుకోండి, యాప్టిట్యూడ్ని మనకు అలవాటైన పద్ధతి ఏంటంటే టాప్ డౌన్ అప్రోచ్. టాప్ డౌన్ అప్రోచ్ మన మ్యాక్యులే ఎడ్యుకేషన్ సిస్టమ్, మన ఇండియా ఎడ్యుకేషన్ సిస్టమ్ అది ఎడ్యుకేషన్ సిస్టమ్ కాదు, ఎగ్జామినేషన్ సిస్టమ్. స్టెప్పులు కరెక్ట్ ఉంటే మార్కులు కరెక్ట్ వస్తాయి. సో క్వశ్చన్ ఉంటుంది, స్టెప్స్ రాస్తాం, ఆన్సర్ వస్తాయి. ఇది టాప్ డౌన్ అప్రోచ్. స్కాండినేవియన్ కంట్రీస్, ఫిన్లాండ్, ఐస్లాండ్, స్కాట్లాండ్, ఈ కంట్రీస్కి వెళ్తే వాళ్ళు ఇలా చదువు చెప్పారు సార్. మనకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో టాప్ డౌన్ అప్రోచ్తో పాటు మీకు తెలియాల్సిన ఇంకో అప్రోచ్ ఏంటంటే బాటమ్ అప్ అప్రోచ్. బాటమ్ అప్ అప్రోచ్, బాటమ్ అప్ అప్రోచ్. ఈ బాటమ్ అప్ అప్రోచ్లో మనం ఏం చేస్తామంటే స్టెప్స్ని తగ్గించే స్టెప్స్ రిడక్షన్, మధ్యలో స్టెప్స్ ఏమన్నా ఉంటే అది తీసేస్తాము. రైట్, క్వశ్చన్ని సింప్లిఫై చేస్తాము, క్వశ్చన్ని సింప్లిఫై చేస్తాము. ఆన్సర్ ఆప్షన్ని ఎలిమినేట్ చేస్తాము, ఆన్సర్ ఆప్షన్ని ఎలిమినేట్ చేసే పద్ధతి నేర్చుకుంటాము. రైట్, టైం సేవింగ్ అప్రోచెస్ నేర్చుకుంటాము. ఆ పద్ధతి మనకు స్కూల్లో నేర్పిన పద్ధతి ద్వారా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతే మీకు కష్టాలు తప్పవు. బాటమ్ అప్ అప్రోచ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఇదే అప్రోచ్ మీకు సేవ్ అవుతుంది సార్. ఇదే అప్రోచ్. ఏం కావాలి? టైం సేవింగ్ అప్రోచెస్ కావాలి, ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ అప్రోచెస్ కావాలి, బెటర్ మెథడ్స్ కావాలి, ఈజీ మెథడ్స్ కావాలి, బెస్ట్ మెథడ్స్ కావాలి, ఫాస్ట్ మెథడ్స్ కావాలి, స్టెప్స్ని రెడ్యూస్ చేసే మెథడ్స్. మీరు ఇలా చదవకండి, ఇలా ప్రాబ్లంలు చెయ్యకండి అని చెప్పడానికే ఈ స్పెషల్ సెషన్. అందరికీ క్లియర్ అయిందా సార్? క్లియర్ అవుతే ఎస్ అని చెప్పి టైప్ చేయండి. క్లియర్ అవుతే ఎస్ అని చెప్పి టైప్ చేయండి అందరూ సార్. ఎస్ అని చెప్పి టైప్ చేయండి. ఎవ్రీబడి కైండ్లీ షేర్ దీస్ క్లాస్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సార్. Kindly share this class. This class is going to be in Telugu. I would expect each and every one to listen to the class with utmost attention. Utmost attention. మీరు ప్రతి ఒక్క కాన్సెప్ట్ని చాలా జాగ్రత్తగా చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి జనరల్గా అవుతే మీరు గ్రాడ్యుయేషన్ అయిపోయినా ఫైనల్ ఇయర్లో ఉంటే, యాక్చువల్గా అవుతే మీరు ఫస్ట్ టైమే క్లియర్ అవుతారు సార్. ఈ 100 మందిలో 1-2 నెలలకే నాకు సక్సెస్ వచ్చింది అనేది ఆ పర్సన్ నువ్వు అనుకోవద్దు. అనుకుంటే అహం పెరుగుతుంది. కరెక్ట్గా ఒక ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ అవ్వాలంటే ఒక యావరేజ్ స్టూడెంట్కి 6 నుంచి 8 నెలలు డెఫినెట్గా కరెక్ట్గా చదివితే టైం పడుతుంది సార్. 6 నుంచి 8 నెలలు. ఎందుకనంటే మనకు డెప్త్ ఆఫ్ ది కాన్సెప్ట్స్ ఎక్కువ ఉన్నాయి. ఎక్కడ యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయకూడదు, ఇక్కడ వర్క్ కాదు అని మనకు తెలియాలంటే మనకు క్లాసులు మంచి టీచర్ దగ్గర వినాలి. ఒక 2 రూపాయలు 3 రూపాయల కోసం ఇదైతే ఒక మామూలు కూరగాయకుంటే టమాటానే పుచ్చిపోయి ఉంటే నువ్వు కొనవు. కొంచెం మంచి టమాటాలకు ఒక 5 రూపాయలు పెడతావు. నీ కెరీర్ రిలేటెడ్ థింగ్స్కి ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి అన్ ఇన్వెస్ట్మెంట్ విచ్ కెన్ క్రియేట్ ఎ హ్యూజ్ టర్న్ అరౌండ్ ఫర్ యువర్ కెరీర్. అర్థమైంది కదా సార్? ఇది చెప్పడానికే ఈ స్పెషల్ క్లాస్. ఎందుకనంటే చాలామంది కాలేజీలో కూడా నేను ఆన్లైన్ సెషన్ తీసుకుంటాను. క్వశ్చన్ అడిగితే చేలు అంటే నేను ఆలోచించుకుంటున్నాను, అంటే వీళ్ళు ఈ పద్ధతికి ఇట్లా అలవాటు అయిపోయారు. వాళ్ళ డ్రీమ్స్ ఏమో సార్, నేను జిఆర్ఈ రాసి ఐవీ లీగ్కి వెళ్ళాలి, నాకు ఎస్ఐ ఫస్ట్ టైమే క్లియర్ అవ్వాలి. క్లియర్ అవ్వాలంటే నీ బేస్ స్ట్రాంగ్ ఉండాలి సార్. రైట్, ఈ లాజిక్ అర్థమైంది కదా సార్ అందరికీ? మీరు ఏ డౌట్ ఉన్నా పెట్టొచ్చు. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఇది ఇంకో ఎగ్జామినేషన్ క్వశ్చన్. మీకు డేటా ఇంటర్ప్రిటేషన్లో కూడా ఈ క్లాస్ ఉపయోగపడుతుంది. ఇది చూడండి సార్, ఇది చూడండి సార్, ఈ క్వశ్చన్ చూడండి. 136% ఆఫ్ 250, 136% ఆఫ్ 250
x percentage of 550, x percentage of 550 equivalent to 670, equivalent to 670. ఫస్ట్ ఇవ్వంగానే స్టూడెంట్ ఎలా సాల్వ్ చేస్తాడంటే బండగా, సార్ మాకు సార్ చెప్పాడు సార్ ఇది 136 ఆఫ్ 250% ప్లస్ ఎక్స్ ఇంటూ 55/10 ఈక్వలెంట్ టు 670. ఎక్స్ 550/100 అంటే 55/10. అర్థమైంది కదా సార్? సో 136 అంటే 55ల 52ల ప్లస్ 5 11ల 5 2ల 11x/2. మీరు ఇలా సాల్వ్ చేస్తారు సార్. మీకు ఫస్ట్ అదే మెథడ్ వస్తుంది, ఎందుకంటే టీచర్ అట్లానే సాల్వ్ చేస్తాడు. ఇట్లాంటి క్లాసులు మీరు వినొద్దు, టైం వేస్ట్. ఇదంతా 340 ప్లస్ 11x/2 ఈక్వలెంట్ టు 670. 11x/2 ఈక్వలెంట్ టు 330. ఎక్స్ వాల్యూ ఎంత? ఇది 60. కాబట్టి ఆన్సర్ ఎంత? 60. చాలా నీట్గా స్టెప్ బై స్టెప్ వచ్చింది కదా సార్. కానీ మీకు దీనికి ఒక 30 సెకండ్లు అయిందనుకోండి, 30 సెకండ్లు అయిందనుకోండి, ఒక్క క్వశ్చన్కి నువ్వు కొంచెం లాజిక్ అర్థమవుతే దీన్ని నువ్వు 5 సెకండ్లలో లేపేయచ్చు. డేటా ఇంటర్ప్రిటేషన్ మొత్తము ఆన్సర్ ఆప్షన్ నుంచి లేపేయచ్చు. 5 సెకండ్లు మీరు ఇవే తెలుసుకోవాలి సార్. 136% అంటే దీన్ని 1000/4గా రాస్తా. ఆర్ యు ఆల్ విత్ మీ? ప్లస్ ఎక్స్ పర్సంటేజ్ ఆఫ్ 550 ఈక్వలెంట్ టు 670. ఇంతవరకు క్లియరా సార్? ఇది ఎంత అయింది? 4 4 1s are 4, ఇదేమో 4, ఇదేమో 7. ఇది ఎంత ఉండాలి సార్? రైట్ మోస్ట్ 3 ఉండాలి. 60 పెడితే 6 5s are 30, 330. రైట్ మోస్ట్ ఎంత వచ్చింది? 3. ఆన్సర్ 60. ఫినిష్. అనిల్ నాయర్స్ వే ఆఫ్ సాల్వింగ్. ఈజీ మెథడ్, ఫాస్ట్ మెథడ్, బెస్ట్ మెథడ్. కోర్స్ తీసుకోకపోతే ఐ వుడ్ స్ట్రాంగ్లీ రికమెండ్. నేను ఆథర్ని కాబట్టి చెప్పట్లేదు సార్, నేను మీకు లెక్క చూసే విధానాన్నే మారుస్తా. మొత్తం ఇండియాలో ఏ టీచర్ కోర్స్ అన్న తీసుకోండి, నంబర్ సిస్టమ్ కోర్సులో ఉన్న నా కాన్సెప్ట్ తోటి వెరిఫై చేసుకోండి. రైట్? 136% ఆఫ్ రైట్. ఈజ్ ఇట్ క్లియర్ సార్? ఇవన్నీ పనికిమాలిన క్యాలిక్యులేషన్లు చేయొద్దు. 250ని నేను అన్నాను నేను మీకు లాజిక్ చెప్పాను సార్. 25ని 100/4గా రాసుకోవాలి, 50ని 100/2గా రాసుకోవాలి, 125ని 1000/8గా రాసుకోవాలి. రైట్? సో 4 3 12 16 4 4 1 4, ఇక్కడ 4 వచ్చింది. 670. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత సార్? 7. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత? 7. అంటే 6 × 55. 6 × 55 55. 50 + 5. 50 + 5 × 6 330. రైట్ మోస్ట్ ఎంత? 3. 4 + 3 ఎంత? 7. ఒక్కొక్క క్వశ్చన్కి మీరు కోర్స్ తీసుకొని 30 సెకండ్లకు 5 సెకండ్లు అంటే ఆల్మోస్ట్ మీకు 1/6 80% టైం తగ్గుతుంది. అంటే మీరు కొంచెం లెక్కగా ఆలోచిస్తే ఒక్కో క్వశ్చన్ని ఫాస్ట్గా చేసుకుంటూ వెళ్తే కట్ ఆఫ్కి దగ్గరగా రావచ్చు. ఒక 0.3 మార్క్స్ తోటి పోయింది, 1 మార్క్ తోటి పోయింది అనే వాళ్ళు ఎందుకు పోయిందో మీరే ఆలోచించుకోండి. అందరికీ లాజిక్ క్లియరా సార్? Everybody kindly reply if the logic is clear. Any doubts are there? Right? I hope it is clear. దయచేసి అందరూ అనిల్ నాయర్ క్లాసెస్ యాప్ గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి ఏఎన్సి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. రైట్ కింద ఎడ్యుకేషన్ స్కై మీడియా అని ఉంటుంది. దయచేసి పాత యాప్ డౌన్లోడ్ చేసుకోవద్దు. బై ఎడ్యుకేషన్ స్కై మీడియా అని ఉంటుంది. ప్యూర్ సబ్జెక్ట్ బేస్డ్ క్లాసెస్ సార్, ప్యూర్లీ సబ్జెక్ట్ బేస్డ్ క్లాసెస్. కాన్సెప్ట్ పరంగా ప్రాబబ్లీ యూ విల్ బి ఎట్ ఏ హైయెస్ట్ లెవెల్. ఇన్ఫ్యాక్ట్ చాలామంది స్టూడెంట్స్ రైట్ నా కోర్సెస్ తీసుకొని కూడా చాలా చోట్ల ట్యూషన్ సెంటర్లు పెట్టుకున్నారు. అభినందించగలిగిన విషయం. రైట్? కొంతమంది అయితే సార్ నేను మీ కోర్స్ తీసుకున్నాను, నేను టీచర్ని, నా ఇన్స్టిట్యూట్లో 500 మంది మీ కోర్స్ తీసుకోవాలి. ఈ 1000 ఎన్రోల్మెంట్స్ నాకు తెలిసి ప్రాబబ్లీ మ్యాక్సిమం 24-48 అవర్స్లో వెళ్తుంది.
క్వశ్చన్ మీరు గనక కోర్స్ తీసుకోకుండా ఈ వీడియో చూస్తే మీకు నచ్చినట్టు అవుతాయి, ఇమీడియట్గా తీసుకోండి. రైట్, మీకు ఇదే కాదు, మీకు చాలా ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది. మీరు ఫ్రెండ్స్కి ఎవరైనా ఉంటే దయచేసి ఒక వీడియో సార్ది చూడు అని మాత్రమే చెప్పాలి, ఇంకేమీ చెప్పకూడదు సార్. నాకు రైట్ స్టూడెంట్లు చదువుకోవడానికి వచ్చారు, చదువు బాగా చెప్తే ఎంత దూరమైనా రైట్ వాళ్ళు కొంటారు. ఈ లాజిక్ అర్థమైంది కదా సార్? అన్ని ఒరిజినల్ ఎగ్జామ్ క్వశ్చన్లు, బాటమ్ అప్ అప్రోచ్. విరామం లేని విజయాలతో దూసుకుపోతున్న అనిల్ నాయక్ క్లాసెస్ విద్యార్థులు మీరు కూడా అనిల్ నాయక్ యాప్ లో కోచింగ్ తీసుకోవాలి అనుకుంటున్నారా? ఎస్ఎస్సి, బ్యాంక్, IBPS PO, RRB, SBI PO, తెలంగాణ,